రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో సోమవారం ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా నర్సరీలో మొక్కల పెంటకం పనులను గ్రామ సర్పంచ్ రామకృష్ణయ్య కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణయ్య మాట్లాడుతూ, గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు నిరంతరం పనులు కల్పించడమే లక్ష్యంగా ఈ నర్సరీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలను కూడా పెంచి గ్రామాన్ని పచ్చదనంతో నింపనున్నట్లు చెప్పారు. పరిశుభ్రతా కార్యక్రమాలను సమన్వయంగా అమలు చేస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ నర్సరీ కార్యక్రమం ద్వారా గ్రామంలో వలసలను నివారించడంతో పాటు కూలీలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్, వార్డు సభ్యులు సిద్ధరాములు, గ్రామ కార్యదర్శి పద్మతో పాటు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. మా ఊర్లో జాన్సలింగాపురం రామంపేట మండలం మెదక్ జిల్లా. మా ఊర్లో హరితహారం కొరకు మేము నర్సరీ ఒక 3 ఏళ్ల కోలే 4-5 ఏళ్ల కోలే చేస్తున్నాం. కానీ ఇంకా జర ముందు ఎక్కువ పెంచాలి పండ్ల చెట్లు అనేది మేము ఆలోచన చేసి పెంచడం జరుగుతుంది. ఈ హరితహారం మొలకలు పండ్ల మొలకలే ఎక్కువ తీసుకుంటున్నాము. మాకు ఫారెస్ట్ కూడా ఉన్నది, వాళ్ళు కూడా పెట్టుకోమన్నారు. ఆ ఫారెస్ట్ అడిగినాము. పండ్ల మొలకల గురించి మేము ఎన్ఆర్ఎస్ల ఫండ్స్ తెచ్చుకొని అడుక్కొని పెట్టుకొని ఈ బయటకు మనుషులు పోకుండా మా పని మేమే జాగా తీసుకుంటాం అనేది మాదొక కోరిక. ఈ పని చేసే వాళ్ళకు వచ్చిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం.